RRR నార్త్కు డిసెంబర్లో టెండర్లు, మార్చిలో పనులు. ఇటీవలే కేంద్ర అనుమతులు. 15,627 కోట్లతో పనులు చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ ఆమోదం. హ్యామ్ పద్ధతిలో టెండర్లు పిలిపించేందుకు ఏర్పాట్లు. ఈ RRRకి సంబంధించి ఇప్పటికీ పాపం రైతులు చాలా కొట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఈ మ్యాప్ డిజైన్ చేసిర్రో దీన్ని అక్కడ ఉన్న కంపెనీస్ పోకుండా, ఇప్పుడున్న ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్ రకరకాల కంపెనీస్ ఉన్నాయో ఆ చుట్టుపక్కల, ఆ కంపెనీస్ పైనుంచి వీళ్ళు మ్యాప్ ఇవ్వడం జరిగింది. ముందు ఆల్రెడీ రైతులకు చూపించిన మ్యాప్ వేరు, కానీ దాని తర్వాత మ్యాప్ ఎందుకు మారింది అనేది రైతుల క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు మీ మ్యాప్లు ఎందుకు మారాయి? భూములు దాదాపు చాలామందికి 80% పైబడే భూములు పోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకి. ఇప్పుడు ఒకవేళ ఈ మ్యాప్ ప్రకారం గనక వీళ్ళు పనులు చేపడితే RRRకి సంబంధించి దాదాపు 80% పైబడే రైతులకు భూములు పోతున్నాయి. అందులో 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎకరం ఉన్న వాళ్ళు ఉన్నారు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 20 ఎకరాలు ఉన్నవాడికి కూడా దాదాపు 17 నుంచి 18 ఎకరాలు పోతున్నాయి ఈ మ్యాప్ ప్రకారం వాళ్ళు RRR వేస్తే. మరి దీనికి ఏదైనా పోనీ నష్టపరిహారం చెల్లిస్తున్నారా న్యాయబద్ధంగా అంటే 3 లక్షలు ఎంతో ఎకరానికి వాళ్ళు కడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. ₹1,00,00,000 ఉన్న స్థలానికి కూడా 30 లక్షలు ఎంత కడుతున్నారని వాళ్ళు చెప్పేది. 30 లక్షలు 15 లక్షలు కడుతున్నారనేది రైతులు చెప్తున్నమాట. న్యాయబద్ధంగా వీళ్ళు నష్టపరిహారం చెల్లిస్తలేదు. మరి అక్కడ ₹1,00,00,000 స్థలం ఉన్నది, ఇప్పుడు వీళ్ళు 30 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మరి రేపు మళ్ళీ ఇంకొక చాట వాడు జాగా కొనుక్కోవాలంటే అక్కడ ₹1,00,00,000 ఉంటుంది, పోనీ లేదా ఒక 50 లక్షలు ఉంటుంది. మరి ఇప్పుడు 50 నుంచి 60 లక్షలు లేనిదే భూమి దొరకట్లే. మరి ఈ నేపథ్యంలో మీరు 30 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మరి ఆ రైతు మళ్ళీ భూమి కొనుక్కునే పరిస్థితి లేదు. మీరు ఇచ్చిన పైసలకు ఇంకో చోట భూమి రాదు. వ్యవసాయం అల్లకల్లోలం అవుతుంది. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములన్నీ చిందరవందర అవుతాయి. రైతులందరూ రోడ్డున పడే పరిస్థితి ఇది. మరి దీనికి ఇప్పటికీ కూడా సర్కారు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు?